ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్యాక్ట్ న్యూస్ ఎపిసోడ్ 6. ఈ రోజు డేట్ వచ్చి సెప్టెంబర్ 12, 2024. ఈ రోజు ఫ్యాక్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే నంబర్ 1 ఫ్రెండ్స్, సల్మాన్ ఖాన్ చాలా ఖరీదైన వాచ్ని ధరించాడు. ఆ వాచ్ యొక్క ధర 42 కోట్లు. అమెరికన్ వాచ్ లగ్జరియస్ డిజైనర్ అయిన జాక్ అరబో ఈ వాచ్ సల్మాన్కి ఇచ్చాడు. అయితే ఈ బిలియనీర్ వాచ్లో 714 డైమండ్స్ ఉన్నాయి. నంబర్ 2 ఫ్రెండ్స్, అమెరికాలో ఒక వ్యక్తిని చెయ్యని నేరానికి 35 సంవత్సరాలు జైల్లో వేశారు. అయితే 2008లో ఒక వ్యక్తిని హత్య చేశాడని ఇతను జైల్లో వేశారు. ఇతని తరపున వాదించిన లాయర్ ఇతను హత్య చేయలేదని ప్రూఫ్స్ తో నిరూపించాడు. అక్కడి కోర్టు ఆ వ్యక్తికి 419 కోట్లు ఇవ్వాలని చికాగో పోలీసులకు ఆదేశించింది. నంబర్ 3 ఐఫోన్ ని ఏ దేశంలో ఎక్కువ ఉపయోగిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే జపాన్ దేశం వాళ్ళు ఎక్కువగా ఐఫోన్లని యూజ్ చేస్తున్నారు. జపాన్లో 59% మంది ఐఫోన్లని యూజ్ చేస్తున్నారు. అయితే మన ఇండియాలో కేవలం 5% మంది ప్రజలు ఐఫోన్ని యూజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, క్రికెట్లో కోహ్లీ, పాకిస్తాన్ ప్లేయర్ అయిన బాబర్ ఒకే టీంలో ఆడే అవకాశం ఉంది. అయితే ఆఫ్రో ఏషియా కప్లో వీళ్ళిద్దరిని కలిపి ఒకే టీమ్గా చేసే అవకాశం ఉంది. నంబర్ 5 ఫ్రెండ్స్, వారణాసిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంని నిర్మిస్తున్నారు. దాదాపు 441 కోట్ల బడ్జెట్తో ఈ స్టేడియంని నిర్మిస్తున్నారు. 30,000 మంది ఆడియన్స్ ఉండే కెపాసిటీతో ఈ స్టేడియంని నిర్మిస్తున్నారు. నంబర్ 6 ఫ్రెండ్స్, ట్రావిస్ హెడ్ రీసెంట్గా ఇంగ్లాండ్ తోటి జరిగిన మ్యాచ్లో క్రేజీ బ్యాటింగ్ చేశాడు. ట్రావిస్ హెడ్ ఒకే ఓవర్లో 3 సిక్స్లు 3 ఫోర్లు కొట్టాడు. మొత్తంగా ఆ మ్యాచ్లో 19 బాల్స్లో 51 రన్స్ చేశాడు.